హాయ్ గైస్, కుబేరా మూవీ చూశాను. మూవీ స్టోరీ ఏంటంటే ఒక బిచ్చగాడికి ఒక మిలీనియర్కి మధ్య జరిగే యుద్ధం. అసలు ఆ బిచ్చగాడికి ఆ మిలీనియర్కి మధ్య కనెక్షన్ ఏంటి, అలాగే నాగార్జున గారి క్యారెక్టర్కి ధనుష్ గారి క్యారెక్టర్కి మధ్య కనెక్షన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. లవ్ స్టోరీ మూవీ తర్వాత శేఖర్ కమల్ గారు గ్యాప్ తీసుకొని ఒక మంచి మూవీ అయితే చేశారు. సో అదే కుబేరా. మరి కుబేరా ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది. రన్ టైము 3 hours 25 minutes ఉంటుంది. అయినా సరే నాకు ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు. ఈ యాడ్స్, ఈ టైటిల్స్ అని తీసేస్తే ఒక 3 hours 10 minutes అయితే వస్తుంది మూవీ. బట్ అంత రన్ టైం ఉన్నా కానీ మూవీ అయితే నాకైతే ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు. నేనైతే ఎంజాయ్ చేశాను మూవీ. ఆ క్లైమాక్స్లో ఉంటుంది, క్లైమాక్స్ ఒక 1 hour ఉంటుంది, మొత్తం చేజింగే ఉంటుంది మీకు. అండ్ ఎమోషన్స్ ఉంటాయి, ఆ చేజింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఎస్పెషల్లీ యాక్టింగ్ పరంగా ధనుష్ గారు అయితే లీనమైపోయారు ఆ బిచ్చగాడి క్యారెక్టర్లో. అండ్ నాగార్జున గారు కానీ అండ్ రష్మిక గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నాకైతే క్యూట్ అనిపించింది రష్మిక గారి యాక్టింగ్. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ కోపడే విధానం కానీ చాలా క్యూట్ అయితే అనిపించింది. మెయిన్ ఆయనకి ఎవరికైతే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ధనుష్ గారికే. ఆ బిచ్చగాడి క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. అండ్ నాగార్జున గారు కూడా చాలా బాగా చేశారు. ఒక డిఫరెంట్ స్టోరీ అయితే తీసుకున్నారు శేఖర్ కమల గారు. ఏదో రొటీన్ స్టోరీ, లవ్ స్టోరీలు ఇవన్నీ తీసుకోకుండా ఒక డిఫరెంట్ జానర్కి అయితే వెళ్ళారు. సో అది బాగా వర్కౌట్ అయింది, నాకైతే బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ కూడా దేవిశ్రీ ప్రసాద్, ఈ మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంది. కాకపోతే ఎక్కడో విన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ బీజిఎం, కానీ బీజిఎం కూడా చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ కూడా బాగుంది. ఒకటే సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా బాగానే ఉంటుంది. మ్యూజిక్ పరంగా మాత్రం ప్లస్ పాయింట్. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా నీట్గా ప్రజెంట్ చేశారు శేఖర్ కమల గారు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో వల్గారిటీ కూడా అసలు ఏమీ ఉండదు. హ్యాపీగా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు మూవీ. నాకైతే నెగిటివ్స్ అయితే ఏం అనిపించలేదు, అన్నీ పాజిటివే. మూవీ నాకైతే బాగా నచ్చింది కుబేర్ అనేది. అసలు కుబేర్ అనేది ఎందుకు పెట్టారు పేరు అని మీకు క్లైమాక్స్లో అర్థమవుతుంది. ఆ కుబేర్ అనేది తెలుసు కదా, కుబేరుడు అంటే ఒక ధనవంతుడు. అసలు ఏంటి ఆ కుబేరుడు అంటే ఏంటనేది మీ క్లైమాక్స్లో ఈ మూవీలో చెప్తారు. సో అదొకటి ప్లస్ పాయింట్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3.5 అయితే ఇస్తాను. మూవీ నాకు బాగా నచ్చింది కాబట్టి. సో ఇది ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.